నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలకు అందలం, జిల్లాలో సంబరాలు. ఎన్టీఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన టీడీపీ మహిళా ప్రతినిధులు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. పూర్తిగా కాలిపోయిన లగేజీ, వస్తువులు. ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లె నిద్ర నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ రాజాబాబు. గ్రామ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగేలా 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడులో తీర్మానం చేయడంపై తెలుగుదేశం మహిళలు సంబరాలు చేశారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర తదితర మహిళా ప్రతినిధులు అన్నారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, అదేవిధంగా కేంద్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం తెచ్చారని, పార్లమెంట్లో ఆమోదించినా ఆమోదించకపోయినా రాష్ట్రంలో అమలు చేసి తీరుతామని చెప్పడం టీడీపీ మహిళలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో కార్యక్రమం చేపట్టామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం కమిటీ సభ్యులు కుసుమకుమారి, ఒంగోలు పార్లమెంటు అధ్యక్ష కార్యదర్శులు రావుల పద్మజ, అరుణారెడ్డి, మహిళా ప్రతినిధులు పసుపులేటి సునీత, ఆర్ల వెంకటరత్నం, కేశన శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. నలుగురు కలిసిపోయింది ఒకసారి. మనం తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి చూస్తే మహిళలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కానీ. ఇప్పుడు అంతేందుకు ఈ 2 ఏళ్ల మన కూటమి పాలన చూస్తే మన ప్రభుత్వం ఎలా అయితే ఎలక్షన్స్ ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో అందులో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ముందుకెళ్ళడం జరిగింది. స్త్రీ శక్తి అనే నినాదంతో జరిగిన మహానాడికి సరైన అర్థం నిన్న మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించడం. ఈ సందర్భంగా మహిళలందరి తరఫున లోకేష్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గర్వంగా ఉంది, ఎందుకంటే మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులు ఇచ్చి చరిత్రను రాస్తే మహిళల ఆర్థిక భద్రత కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచిన నాయకులు మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదే వారసత్వాన్ని నేడు యువనేత నారా లోకేష్ అన్న గారు మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్న జరిగిన మహానాడు వేదికగా మహిళలకు వచ్చే ఎన్నికలలో 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని లోకేష్ గారు ప్రకటించడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని నమ్మకంతో ముందుకు సాగుతున్న లోకేష్ అన్న గారి నాయకత్వం ప్రతి మహిళకు కొత్త ధైర్యాన్ని ఇస్తుందని, ఈ నిర్ణయం మహిళా రాజకీయాల చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలబడుతుందని ఆశిస్తూ, మహిళ ఏ రంగంలోనూ కూడా తక్కువ కాదు. పురుషులతో సమానముగా ఇంట బయట అన్ని పనులు చేస్తూ, ఇంకా ఇంట్లో అదనంగా కుటుంబాన్ని చూసుకుంటూ, కుటుంబంలో తన యొక్క మెయిన్ హోమ్ మినిస్టర్ గా ఉంటూ మరి ఎంత చక్కగా తన యొక్క బాధ్యత నిర్వహిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఓర్పు నేర్పు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మహిళ. మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అవసరాన్ని కూడా మరి సంతోషంగా నెరవేర్చుకోవడానికి మరి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. అలాగనే ఈ రోజును కూడా మరి చట్టసభలో మనకు గడవెత్తి మన యొక్క మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, ముఖ్యంగా నేడు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా మరి అఘాయిత్యాలు, మరి ఆడపిల్లల మీద మరి ఎన్నో అఘాయిత్యాలు మనం చూస్తున్నాము. దాని మీద కఠిన చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారో కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాము. కాబట్టి మనము కూడా
చట్టసభలో మన యొక్క గళాన్ని ఎత్తి స్త్రీ యొక్క అవసరాలు ఏమైతే ఉన్నాయో, తన యొక్క బాధలు ఏమైతే ఉన్నాయో, బాధ్యతలు ఏమైతే మనమందరం ఇక్కడ చేరడానికి కారణం మనందరినీ వెనకుండి నడిపిస్తున్న శక్తులైన మన ఉగ్ర అన్నకి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద పెద్దలు ఏ దారి లేని దర్శికి ఒక దారిగా నిలబడుతూ ఒక మార్గదర్శిలా దారి చూపిస్తున్న మా లక్ష్మి అక్కకి, ఆడపడుచులందరికీ, మహిళా లీడర్లందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పటిదాకా మనందరినీ ఓటర్లుగా మాత్రమే చూశారు, కానీ మన అన్న మనకిచ్చిన ధైర్యం చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే అని ఈరోజు మీరు నిరూపించారు. మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్న రోజుల్లోనే మహిళల నాయకత్వం గురించి ఆలోచించిన ఒకే ఒక్క లీడర్ పేరు నారా లోకేష్. ఈరోజు రాజకీయాల్లో మీరు కూడా మాకు సమానంగా రావాలి అని ఇండియాలో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తారు అంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ పార్టీ తీసుకొని నిర్ణయం తీసుకుంది మన నాయకుడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివార్లో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్తున్న బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే బస్సును నిలిపేసి ప్రయాణికులను కిందకు దింపారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ లగేజీ మొత్తం పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాజబాబు చెప్పారు. కొరిసిపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో పల్లెనిద్ర అనంతరం జేసీ కల్పనా కుమార్తో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా మనమిత్ర అవేర్ యాప్లను వినియోగించుకోవాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా అమలు చేస్తున్న కౌశలం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొబైల్ యాప్స్ను వినియోగించే తీరుపై స్థానికులకు స్వయంగా కలెక్టర్ అవగాహన కల్పించారు. గ్రామంలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని, ఎక్కువగా సాగు చేస్తున్న ఉద్యాన పంటలకు రుణాలు ఇప్పించాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, రోడ్లు, సైడ్ డ్రైన్లు, శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. ప్రజలు చెప్పిన పనులకు సత్వరమే పరిష్కరించేందుకు ప్రాధాన్యతా క్రమంలో అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్డీఓ జాన్సన్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సో వాళ్ళతో మాట్లాడితేనే మీకు అక్కడ ఏమున్నాయని తెలుస్తుంది తప్ప వాళ్ళు ఎవరో వాళ్ళ తరఫున ఒకరు తీసుకొస్తారు పిటిషన్స్, అది తీసుకొచ్చిన తర్వాత అది మనం చదువుతాము. కానీ యాక్చువల్గా ఆ పర్సన్తో మనం మాట్లాడినప్పుడే కదా అసలు యాక్చువల్గా ఆ సమస్యకి పరిష్కారం జరగడంతో పాటు వాళ్ళలో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఓకే, ప్రభుత్వం మా కోసం వర్క్ చేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మా కోసం ఉన్నది అనేటువంటి భరోసా కూడా ప్రజలకు ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఎప్పుడు వారు చెప్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడ మేమందరం కూర్చొని మేమందరం మాట్లాడతాం, మీరంతా వినడం అనేది కాకపోకుండా మీరు ఇప్పుడు చెప్పాలి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు ఫోన్ మీ దగ్గర ఉంటుంది. సో చాలా టైం ఉంది మనకి, ఈ రాత్రి అంతా కూడా మనం ఉంటాం. కాబట్టి మీరేమి తొందరగా మాట్లాడేసేసి వెళ్ళిపోవాలని ఏం అవసరం లేదు. క్షుణ్ణంగా మీకు ఉన్నటువంటి సమస్య చెప్పండి. ఆల్రెడీ మనం పరిష్కారం చేసుంటే కనుక అది చేశారు, ఇంకా సగమైంది, ఇంకా సగం చేయాలని అలాంటి ఏమి ఉంటే దాని గురించి చెప్పండి. తర్వాత ఫర్దర్గా ఇంకేం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో కూడా మీరు ఇస్తే మనందరం కలిసి అల్టిమేట్గా అంటే ప్రజలు, అధికారులు
ఇద్దరం కలిసి సమస్య పరిష్కారంతో పాటు సమస్యల్ని ముందు పరిష్కరించడంతో పాటు దాని ద్వారా అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది అల్టిమేట్ ఎయిమ్. కాబట్టి ఇది మనందరం కూడా ఉపయోగించుకోవాలి. ఆ పక్కన 2-3 ఉన్నాయి చూడండి, స్కాన్ చేసుకోండి అందరూ ఒకసారి. ఈ మొబైల్లో స్మార్ట్ ఫోన్ ఈ రీసర్వే చేయడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి అంతకుముందు 80% అన్నీ కరెక్ట్గా ఉండేవి భూములు, ఇప్పుడు 90% అన్నీ తప్పులేదు. ఈ అలైన్మెంట్ కూడా ఇష్యూ ఉందన్నమాట. ఈ ల్యాండ్ అలైన్మెంట్ ఇష్యూ ఉండడం వల్ల వీళ్ళు ఎన్నిసార్లు సబ్ డివిజన్ చేసినా, ఎన్నిసార్లు మిటేషన్స్ పెట్టినా 2 సెంట్లు తగ్గడం, 2 సెంట్లు పెరగడం, ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరికి ఎవరైనా తగ్గుతుంది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఎవరైనా ఎక్కువ అవుతుంది వాళ్ళు గొడవ పెడతారు. అంటే తగ్గుతుంది కూడా ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఎక్కువ భూమి రాస్తారు, యాక్చువల్గా భూమిలో వెళ్తే వేరే ఉంటుంది. తర్వాత ప్రతి జాయింట్ అకౌంట్ లో 2 మాత్రమే కాదు, 3, 4 చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ రావడం ఒకే టైంలో రావడం కష్టం అవుతుంది, కొంతమంది అసలు రావట్లేదు. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే విలేజెస్ రావట్లేదు. ఇంకే పట్ట ఇచ్చారా ఎప్పటి నుంచి పండిస్తుంది? వెరీ నైస్. గత 10 సంవత్సరాలు ₹1,00,000 ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే లక్ష ఇస్తున్నారు. కానీ రైతుకి అది చాలా తక్కువే, ఎందుకంటే అప్పుడు కాస్ట్కి ఇప్పుడు కాస్ట్కి లేబర్ ప్రస్తుతానికి ఎకరానికి చిన్న సబ్సిడీ ఉంది సార్. పైకి ఈ రోజు దాకా ఎవరికి బస్సు ఉన్నా ఐ డోంట్ నో, మనం అడగచ్చు లేదు పాయింట్. బస్సు చూడాలి ఈ రోజు దాకా ఈ ఊరికి. ఈ రోజు నేను బస్సు చూడాలి. ఇప్పుడు మా ఊర్లో అర్ధరాత్రి అయితే మేదపెట్లో మాకు హాస్పిటల్స్ సరిపోయాయి. ఈ రోజుకి లేడీస్ ఒకవేళ ఊరు వెళ్ళాలంటే 6 అయిందంటే మా ఊరు అనేది భయపడాలి. 2 థింగ్స్, ఆటో లేవు, బస్సులు లేవు. ఒకవేళ ఆటో వాళ్ళు వచ్చినా, మనం ఒకవేళ వదిలిపెట్టడానికి వచ్చినా, తీసుకెళ్ళడానికి వచ్చినా సేఫ్ డ్రైవ్ లేదు. అందుకని జస్ట్ ఆ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాను. సెకండ్ థింగ్ హాస్పిటలైజేషన్. అదే సార్ దగ్గరలో మేదమెట్లు ఉన్నాయి అంటే నాట్ మచ్ మోర్ ఓకే. ఫస్ట్ ఎయిడ్ వరకు గుడ్ డొమెస్టిక్ వైజ్గా వచ్చి వస్తారు. బట్ సెంట్రలైజ్ వైజ్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఫెయిల్యూర్స్, ఫర్ ఎగ్జాంపుల్స్ 2 థింగ్స్ సార్. ఇప్పుడు సమ్ పొలంలో చేసినప్పుడు పాము కట్ అవుతుంది. ఇన్ ద మీన్ టైం 10 minutes ఓకే, మెదర్మెట్లు అయితే ఓకే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ విషయం లాగేస్తే ఒంగోలు వెళ్ళాలి, ఒంగోలు కిమ్స్ లేదంటే మన హాస్పిటల్ రిమ్స్. టైం పీరియడ్ సార్ ఇక్కడ నుంచి 35 kilometers జస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్. అంటే అయితే మెజర్మెంట్లో మాకు లేదా ఒంగోలు లేదా అద్దెకి సజెషన్ చేస్తారు. అద్దెకి అంటే ఒంగోలు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్రాణభయంతో వెళ్ళిపోతాం. ఈ కాన్సెప్ట్ గురించి own declaration, then nobody need not to give any declaration from the family. దాదాపు 11 సంవత్సరాల నుండి సుబాబుల్ కర్ర కోస్తూ వెట్టి చాకరీ చేస్తున్న 10 మందికి కలెక్టర్ రాజాబాబు విముక్తి కల్పించారు. కొరిచిపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి రిలీఫ్ సర్టిఫికేట్లు అందించారు. కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన 3 గిరిజన కుటుంబాలు తాళ్ళూరు మండలం వెలుగురిపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు రెడ్డి వద్ద పనిచేస్తున్నారు. 11 సంవత్సరాల క్రితం వీరికి 20,000 అడ్వాన్స్ ఇచ్చి ఆ డబ్బులను జమ చేసుకునే పేరుతో 11 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేయిస్తున్నట్లు గిరిజన సంఘాల నాయకుల ద్వారా అధికారులు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పునరావాస కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఆర్డీఓ జాన్సన్, డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, యానాది మహాకూటమి రాష్ట్ర కమిటీ సభ్యుడు చేవూరి వెంకటేశ్వర్లు, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. రామయ్య ఓకే సార్. రామయ్య ఉండు. నాగమణి ఇచ్చున్నానా రామయ్య నాగమణిదా. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా మార్కాపురం ఖమ్మం రోడ్లో అటవీ శాఖ కార్యాలయం వద్ద సైడ్ డ్రైన్స్ను కలెక్టర్ విజయ్ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శుభ్రం చేశారు. గత శనివారం రోడ్లు శుభ్రం చేయడం, ఈ వారం సైడ్ డ్రైన్లు పరిశుభ్రతపై దృష్టి సారించామన్నారు. ఇళ్లలో ఉన్న చెత్తా చెదారాన్ని మురుగు కాలువలో వేయవద్దని సూచించారు.
మురుగు కాలువలు పరిశుభ్రంగా లేకపోతే మలేరియా, డెంగ్యూ సంక్రమింపజేసే దోమలతో ప్రమాదకర జబ్బులు వస్తాయని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మార్కాపురంలో డ్రైన్స్ క్లీన్ అనేది వారం చేపట్టడం జరిగింది. గత వారంలో రోడ్స్ క్లీన్, పోతే బ్లాక్ స్పాట్స్ ఇటువంటి అన్ని కూడా గత వారంలో చేయడం జరిగింది. ఈ వారంలో డ్రైన్స్ క్లీనింగ్ అనేది పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పటికీ మన ప్రాంతం శుభ్రంగా ఉండాలా, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలా, మన ఊరు శుభ్రంగా ఉండాలా అనేది ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపుకి అనుగుణంగా ఈరోజు మార్కాపురం పట్టణంలో ప్రతి వారం కూడా ప్రజలందరూ స్పందిస్తూ ప్రజలందరూ కూడా సహకారంతో ఈరోజు మార్కాపురం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేపిస్తా ఉన్నాం. ఒక పక్క అధికారులు, మరో పక్క ప్రజాప్రతినిధులు, మరో పక్క ప్రజలు అందరూ కూడా ఉమ్మడి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతా ఉన్నాం. ఈ వారంలో డ్రైన్స్ అన్ని కూడా ఈ టౌన్ లో శుభ్రం చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా ఏదైనా లోపం ఉన్నా, లేదంటే ఎక్కడన్నా పొరపాటు జరుగుతా ఉన్నా, లేదంటే ఎక్కడన్నా డ్రైన్ శుభ్రం చేయకుండా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా వాటిని పరిష్కరించి అక్కడ ప్రాంతంలో శుభ్రం చేయించే బాధ్యతను చేపడతాం. నెక్స్ట్ వీక్ టౌన్ లో ఉన్నటువంటి టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ అన్నింటినీ కూడా నెక్స్ట్ వీక్. హైదరాబాద్లో ఇటీవల సంచలనం కలిగించిన నాంపల్లికి చెందిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. న్యాయవాది హత్యలో హైదరాబాద్ నగర ప్రముఖుడు షాకీ కుక్గా అంతర్జాతీయంగా పేరు పొందిన నవాబ్ మహబూబ్ అలం ఖాన్, అతని కుమారుడు తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముజాహిద్దీన్ అలం ఖాన్లు ప్రధాన నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన నవాబ్ మహబూబ్ అలం ఖాన్ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నాన్ వెజ్ రుచులను పరిచయం చేసిన నిపుణుడిగా విశిష్టమైన పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఫుడ్ కల్చర్ను ప్రపంచ దృష్టిలో నిలిపిన ఘనత మహబూబ్ అలం ఖాన్ది. ఈ తరానికి తెలియని నిజాం వంటలు రుచి చూపించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. ప్రఖ్యాతిగాంచిన తాజ్ గ్రూప్ హోటల్స్కు మహబూబ్ అలం ఖాన్ ఫుడ్ కన్సల్టెంట్గా ఉన్నారు. అరబ్ షేకుల నుండి అంతర్జాతీయంగా జరిగే ఏ విందులోనైనా హైదరాబాద్ ఫుడ్, హలీం, దమ్ బిర్యానీ, షాహీ రుచులు ఉండాలంటే మహబూబ్ అలం ఖాన్కు పిలుపు వచ్చేది. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సైతం ఇచ్చే పెద్ద పెద్ద విందుల్లో హైదరాబాద్ ఫుడ్కు మహబూబ్ అలం ఖాన్ను ఇన్ఛార్జిగా పిలిపించేవారు. ఇంత పేరు ప్రఖ్యాతులున్న మహబూబ్ అలం ఖాన్ తండ్రి కాలం నుండే పెద్ద వ్యాపారవేత్త. 1962లో విద్యాసంస్థల స్థాపనకు వక్ఫ్ భూములను లీజుకు తీసుకొని వాటిలో కొన్నింటిని ప్రైవేటు ఆస్తులుగా చూపించి సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి విద్యాసంస్థలైన హైసా హై స్కూలు, అన్వర్ ఉల్ ఉలుం కాలేజీ, ముంతాజ్ కాలేజీ మహబూబ్ అలం ఖాన్ కుటుంబానివే. హత్యకు గురైన న్యాయవాది మొయినుద్దీన్ ఈ విద్యాసంస్థలోనే చదువుకొని తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ వక్ఫ్ బోర్డు లీగల్ అడ్వైజర్గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా నవాబ్ మహబూబ్ అలం ఖాన్ కుమారుడు తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముజాహిద్దీన్ అలం ఖాన్ కూడా వక్ఫ్ బోర్డు కమిటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మలక్పేట, లకడీ కపుల్, మల్లేపల్లి భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని అలం ఖాన్ కుటుంబం పలుమార్లు న్యాయవాది మొయినుద్దీన్ను కోరింది. అయితే అప్పటికే మొయినుద్దీన్ మరికొన్ని భూముల విషయంలో కేసులు వేశారు. దీంతో అలం ఖాన్ కుటుంబం న్యాయవాది మొయినుద్దీన్కు 2 కోట్ల నుండి 40 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చింది. దాన్ని తిరస్కరించిన న్యాయవాది కేసులను కొనసాగిస్తానన్నాడు. దీంతో వక్ఫ్ ఆస్తులతో పాటు వక్ఫ్ బోర్డులో ఉన్న కీలక పదవి పోతుందని భావించిన అలం ఖాన్ కుటుంబం న్యాయవాది హత్యకు కుట్ర పన్ని 25 లక్షలు ఇచ్చి తావూస్ మునీర్లకు బాధ్యతలు అప్పచెప్పింది. వారు కిషన్ సింగ్ అలియాస్ పప్పు అనే వ్యక్తికి 15 లక్షల సుపారీ ఇచ్చారు. అతను కవాడిగూడకు చెందిన నాని అలియాస్ అభిజిత్, వినయ్, మణిదీపులకు 10 లక్షలు ఇవ్వగా వారు పక్కాగా హత్యా పథకాన్ని అమలు చేసి నంబరు లేని స్కార్పియో వాహనంతో ఢీకొట్టి న్యాయవాది మొయినుద్దీన్ను అంతమొందించినట్లు చెప్పారు. ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాను మరియు ముజాహిద్ ఆలం ఖాను ఈయన అడ్వకేట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకొని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మునీరు ప్లస్ ఈ చావుసు ఈ కిషన్తోని కోఆర్డినేషన్ స్టార్ట్ చేశారు. కావాల్సిన డబ్బులు, కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్
ఇవ్వడానికి వాళ్ళంతా రెడీ చేశారు. ఆ వెహికల్కి కావాల్సింది 2 లక్షల రూపాయలు కూడా అనే ఈ చావుస్ ద్వారా కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్ళడము, రెక్కించడము చేశారు. అవకాశం కోసం వాళ్ళు చాలా సారి రెక్కించడం జరిగింది. సో దీంట్లో కిషన్తో పాటు వినయ్, అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ అండ్ దీన్ దయాల్ కలిసి ఈ ఒక రెక్కిని చేయడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్ళి తెల్లారుజామున అక్కడ వచ్చి ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా అనే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది, తర్వాత చనిపోవడం జరిగింది. సో ఈరోజు పోలీసు ఈ 7గురిని అరెస్ట్తో పాటు ఆ ఒక ఆఫెన్స్లో యూజ్ చేసిన ఒక స్కార్పియో వెహికల్ని 10,10,000 రూపాయలని ప్లస్ దీనిలో వాడిన మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 65 లక్షల రూపాయల నిధులతో అల్లూరు చెరువు అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు రైతులను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తున్నారని గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు చుండూరి రవిబాబు, లంకపోత అంజిరెడ్డి తదితరులు పొలిటికల్ మైలేజీ కోసం తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. దీన్ని ఖండిస్తూ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తపట్నం మండలం అల్లూరు చెరువు సుమారు 1800 ఎకరాల్లో విస్తరించిందన్నారు. చెరువు 2014-19 టీడీపీ హయాంలో అభివృద్ధి చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో రైతుల వద్ద నుండి 300 రూపాయలు వసూలు చేసి ఒక్క పని కూడా చేయలేదని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఒక్క పైసా నిధులు కేటాయించలేదన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చెరువులో అడుగు నుండి 2 అడుగులు మట్టి తోలుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. దాని ప్రకారం రైతులు, గ్రామస్తులు మట్టి తోలుకుంటుంటే ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టి కావాలని తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారన్నారు. రైతుల నుండి 1 రూపాయి వసూలు చేయకుండా ప్రభుత్వ నిధులతో చెరువు, రోడ్లు చుట్టూ పటిష్టంగా కట్ట, చెరువు లోపల తూముల ఏర్పాటుకు నిధులు కేటాయించారని, అలాగే వర్షం నీరు చెరువు నుండి బయటకు వెళ్లకుండా 10 లక్షల రూపాయలతో రివిట్మెంట్ ఏర్పాటు చేశారన్నారు. ఇంతేకాకుండా గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గ్రామ అభివృద్ధికి ఇంకా మంచి సలహాలు, సూచనలు ఇస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని హితవు పలికారు. వాన్పిక్ భూముల బ్రోకరేజ్ చేయడం, తిరుపతి శ్రీవారికి దొంగ బియ్యం అమ్ముకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి పోలయ్య, రైతులు దగ్గుబాటి రామారావు, నాంచారయ్య, హరిబాబు, పార్టీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, సూరగుంట సురేష్, ఎం శ్యాంబాబు, ఎం జయరాం, హరిశ్చంద్రారెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఒక రైతుగా ప్లస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ రైతుల కోసం మేము చేసిన పనుల గురించి చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ రావటం, మా రైతులందరూ రావటం జరిగింది. ఇంతవరకు ఈ 20 సంవత్సరాల నుంచి ఆ నీళ్ళు ఆపిన వాళ్ళు లేరు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పని చేసిందంటే అసలు ఈ చెరువుకి మురినీళ్ళు రాకుండా అడ్డుకట్టడం అయింది. తర్వాత రైతులు నడవడానికి వీలు లేకపోతే దాదాపు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శాబాయి చెరువు, చక్ర చెరువు అయితే వినాయక చెరువు, తాళ చెరువు చెట్లు తీయటం జరిగింది. తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో దాదాపు ఒక 8 తూములు డ్యామేజ్ అయిపోయాయి. మేము వచ్చిన తర్వాత మాకు కొత్తగా రావటం, వాటి షట్టర్లు అని చేయటం కష్టమైతే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తూములన్నీ బస్తాలు వేపించడం అలా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు 2002వ సంవత్సరం వచ్చేళ్ళకి ఏ అయితే డ్యామేజ్ అయినాయో అవి మొత్తం కూడా రీప్లేస్మెంట్ చేసాం. కొన్ని లక్షల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల రూపాయలు మేము స్వయంగా ఏ రైతు దగ్గర కూడా రూపాయి వసూలు చేయలేదు. డిపార్ట్మెంట్ కూడా 1 రూపాయి మాకు ఇవ్వలేదు. ఈరోజు వరకు కూడా రైతుల కోసం చేసాం. మా పనితనం చూసి అధికారులు ప్లస్ ఎమ్మెల్యే గారు 60 లక్షలు శాంక్షన్ చేశారు ఈ సంవత్సరం చెరువుకి. ఈ 60 లక్షలు ఈ చెరువుకి గుండెకాయ ఏంటంటే మాకు అగ్రహారం నుంచి సప్లై ఛానల్ ఉంది, బేబిరెడ్డి కాలనీ. అక్కడ రెగ్యులేటర్ పెట్టామన్నమాట. గతంలో ఉంటే అది పడిపోయింది. ఎప్పుడు 70-80 సంవత్సరాలుగా ఇట్లా రెగ్యులేటర్ పడిపోయింది. అలాంటి రెగ్యులేటర్ ఏంటంటే మనకి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ తీసుకొని ఫ్లడ్ వాటర్ని కట్ చేస్తే చెరువుకి కానీ మా గ్రామానికి కానీ ఇబ్బంది ఉండదు.
అలాంటి మెయిన్ వర్క్ అల్లూరికి గుండికాయ రైతుకు కానీ కొత్తపట్నం మండలం రైతులందరికీ కూడా గుండికాయ అనమాట వర్క్. అలాంటి దానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి తూవులు ఉంటే దానికి ఒక 10 లక్షల రూపాయలు. ఇకపోతే మాకు రోడ్డు వసతి లేదు. అల్లూరు నుంచి మా చెరువు ఆయకట్టు దాదాపు 8 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అల్లూరు నుంచి వాసేపల్లి ఒకటి దాకా చెరువు ఇది. దానికి రోడ్డు 10 లక్షలు పెట్టి శాంక్షన్ అయిపోయింది. ఇంత అభివృద్ధి చేసినా కూడా ఇక్కడ మేము ఇది తవ్వకం ఏంటంటే 2025 మే నెలలో జీవో వచ్చిందనమాట 203. ఆ జీవో ప్రకారంగా దీన్ని తవ్వకం మొదలుపెట్టాం. ఆ జీవో ఏంటంటే ఇలాగ జలహారతి జలధార కార్యక్రమంలో ఆ జీవోను ఉపయోగించుకొని ఏ రైతైనా కూడా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ సొంత ఖర్చులతోటి ప్రభుత్వానికి కానీ మా ఇక్కడ ఉన్న రైతులకు నాయకులకు ఎలాంటి ఖర్చు లేకుండా రైతులే సొంత ఖర్చులతోటి మట్టి బయటకు తోలుకునే జీవో అనమాట అది. దాని ప్రకారంగా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా ఎంత లోతు తవ్వాలా ఎంత లోతు ఆ ప్రకారంగా ఈ వర్క్ చేయడం జరిగింది. దీని మీద అనవసరంగా వైసీపీ వాళ్ళు వచ్చి ఏదో చేసామని రైతుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. నేను అంటాం ఏంటంటే అక్కడికి వచ్చి మాట్లాడే రైతులే మేము చేసిన తప్పు పని అయితే పిలవటం మాట్లాడటం ఊళ్ళో జరగాల. రైతుల్ని మభ్య పెట్టి రైతులను భయపెట్టడం ఎంతవరకు న్యాయం? ఇకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కూడా ఏంటంటే రాజకీయమే కానీ రైతుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు గతంలో అనేక విధాలుగా రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. మనం ఈ రోజు వరకు కూడా చేయలే. సొంత ఖర్చులు పెట్టి మనం చేయటం జరిగింది. దానికోసం మా రైతులకి మేము చేసిన పనులు ఏదైనా చెప్పడానికి కోసం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి లోకల్గా ఉన్నటువంటి ఎంపీపీ కానీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ లోకల్గా ఉన్నటువంటి ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు ఈ చెరువులోకి వచ్చి ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుందన్నట్టుగా హడావుడి సృష్టించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మట్టి బయటికి ఏ విధంగా వెళ్తుందనేది అందరూ చూస్తున్నటువంటి విషయం. 2.5 అడుగు లోతు పెట్టి ఈ మట్టిని కుప్పల్లో ఉన్నటువంటి రైతులు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని 6 అడుగులు 9 అడుగులు 10 అడుగులు లోతు ఉందని ప్రచారం బయటకు పెట్టి జనాన్ని రెచ్చగొట్టడానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళ హయాంలో 10 నుంచి 15 అడుగుల లోతు మట్టి తవ్వి అక్కడి నుంచి బయటికి పంపించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈరోజు ఇక్కడ ఈ మట్టి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఈ చెరువు రిపేర్కి అన్నిటికీ వాళ్ళు సహకరిస్తున్నారు. మీ హయాంలో ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మట్టి దాని తాలూకా వచ్చినటువంటి డబ్బుల్ని మీరేం చేశారు? ఈ చెరువుకి ఏమైనా ఉపయోగించారా? ₹1 కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ పాదర్త చెరువు నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి గౌండ్లపాలెంలో మట్టి తోలటం జరిగింది. కనీసం అక్కడ కూడా ఒక్క పార మట్టి ఆ చెరువుకు సంబంధించినటువంటి పని 1 పైసా పని కూడా చేయలే. అక్కడ మీ కమిట్మెంట్ ఏంది? మీరేం చేసినటువంటి అక్కడ ఏం చేశారు? ఇక్కడ జరుగుతున్నది ఏంది? అక్కడ జరుగుతుంది ఏంది? మీ ఆయంలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోకుండా రైతులను పక్కదారి పట్టియటం ఇది కరెక్ట్ కాదని వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో ప్రతి మాగాణి రైతుల దగ్గర నుంచి మీరు ఏం వసూలు చేసింది, ఏం చేసింది, ఏం పని చేయాలని వసూలు చేసింది అన్నీ రైతులందరికీ తెలిసిన విషయమే. ఇది మీరేదో మాట్లాడి రైతులను పక్కదారి పట్టించొద్దు. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు సహకరించండి. మీ విధానమే కరెక్ట్ కాదని మేము తెలియజేస్తాం. గత 2 రోజులుగా ఒక పద్ధతి ప్రకారంగా మట్టి తవ్వుతూ ఉంటే అడుగున్నర లోపులోనే దాదాపు 2 అడుగుల లోపలైనా జరుగుతుంది మట్టి తవ్వక. ఒక మట్టు పెట్టి వైనంగా తీస్తున్న సందర్భంలో దీన్ని లోకల్ రాజకీయ పార్టీలు దీని రాజకీయ రంగు బులివి వేరే విధంగా ప్రచారం చేయటానికి పూనుకొని అబద్ధాలు అసత్య ప్రచారానికి చేస్తున్నారు. కాబట్టి మేము మళ్ళీ కౌంటర్ ఇచ్చే భావంతో పెట్టాల్సి వచ్చిందే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. మీరు వచ్చి చూసుకొని రైతులు పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టి రైతులు వచ్చేడు చూసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు దీనివల్ల లాసు అంటే మీరు చెప్పినట్టే అందరం కూర్చొని ఊరు రైతులు కాబట్టి న్యాయం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాజకీయ కక్షలు మాత్రం ప్రేరేపించే జనాన్ని రెచ్చగొట్టద్దని మనవి చేసుకుంటున్నాం. ఇంకొకటి, క్రితంలో వాళ్ళు దవ్విన కుంటలు చూడండి, ఇప్పుడు దవ్వుతున్న కుంటలు చూడండి. క్రితంలో చెరువులు రిపేరు ఎవరు చేశారు? ఈ తోవులు రిపేర్ కానీ, కట్టల రిపేర్ కానీ, జంగిల్ క్లీనింగ్ కానీ, రైతులకు అనుసంధానంగా ఉండే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా
చంద్రబాబు నాయుడు ఒక శిష్ట ప్రకారంగా చేస్తాడు. వర్షాలు పడే ముందు గుర్రపు డెక్క కానీ చెరువుల్లో కానీ అన్ని రకాల పూడికలు తీసి చెరువులను కాపాడమని నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ఆ పెత్తనం వాళ్ళకు అప్పచెప్పి రాజకీయాలకు అతీతంగా రైతులను కలుపుకొని చేయమని మాకు ఆదేశాలు ఉంటాయి. ఆ ఆదేశాల ప్రకారమే చేస్తావే తప్ప వ్యక్తిగత ఎజెండాలు ఉండవేడా. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసంగా ఆయన పడే తపనలో మేము కూడా ఎంతో కొంత కృషి చేయాలనే భాగంతో ఏర్పాటు చేసిన పద్ధతే తప్ప ఇది స్వప్రయోజనాలు ఏం లేదు. ఇది ఊరికాడ డబ్బులు తీసుకొని అమ్ముకున్న మట్టి కాదు. ఈ చెరువును మళ్ళీ రిపేర్ చేసేట్టు వాళ్ళే తూములు వాళ్ళే రిపేర్ చేసేట్టు, కట్టల మీద జంగిల్ క్లీనింగ్ చేసేట్టు, చెరువు మొత్తాన్ని శుభ్రం చేసి మాకు ఇచ్చేట్టు, మీరు మట్టి కూడా మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోవడానికి లేదు. మా రైతులకి అనుసంధానంగా మేము చెప్పినట్టు తవ్వాలనే ఉద్దేశంతో చెప్పిన పద్ధతే కానీ రాజకీయ ప్రయోజనాలు ఏం కాదు. క్రితంలో వీళ్ళు మేము చెరువు రిపేర్ చేస్తాం, తూవులు రిపేర్ చేస్తామని ఎకరానికి 300 రూపాయలు డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఏమైంది పోయినా లేదు, 5 పైసలు పని చేయలేదు ఈ చెరువులో. మేము అట్ట చెయ్యం. మీరు ఇట్ట అన్నారని మీరేం బాధ పెట్టుకోవద్దు. మీరు అన్నారు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. క్రితంలో డబ్బులు వసూలు చేసిన మాట నిజం. ఆ డబ్బులు ఏం చేశారు? ఈ చెరువుని ఏమి రిపేర్ చేశారు? నల్లాగు కాలువ రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీయే, ఊళ్ళో చెరువులు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీయే, గ్రామంలో పంట చెరువులు రిపేర్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదన్నా డెవలప్ అయిందే తప్ప మీరు ఏమీ చెయ్యలేదు. దయచేసి దీన్ని రాజకీయం చేసి రైతుల్ని రెచ్చగొట్టి తగాదాలు పెట్టద్దు. మీరు కూడా పెద్దవాళ్ళు వచ్చి చూసి మీకు ఏదన్నా లాసుగా ఉందంటే అట్ట కాదు ఇట్టని కూర్చోబెట్టి ఏదైనా తప్పుంటే సరిచేద్దాం. ఈ గతంలో ఈ చెరువులో 2014 ముందు మన ఒంగోలు బైపాసు, తూర్పు బైపాసు, కొత్త బైపాస్ వేసేటప్పుడు వాళ్ళ హయాంలోనే మన అప్పుడు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ టైంలో ఆ మట్టి తీయటం జరిగింది. వాళ్ళు ఆ రోజు తీసేటప్పుడు నామ్స్ సరిగా లేకుండా ఒక్కోటి 4 అడుగులు 5 అడుగులు తీసిన గుంటలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. దాని తాలూకా ఏదో లబ్ధి ఏదో వాళ్ళు పొందారు. సరే అవి దేనికన్నా చెరువు కన్నా ఏమన్నా ఉపయోగించారా అంటే పైసా కూడా చెరువుకు ఉపయోగించిన దాఖలాలు లేవు. తర్వాత 2014లో మాకు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొన్ని నిధులు ఇచ్చి మాకు చెరువు డెవలప్మెంట్కి ఉపయోగించడానికి తూములై బాగు చేయించడం కానీ ₹1,00,000 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి మొత్తం శాబాయి, చక్రాయి, వినాయక చెరువులన్నింటినీ డెవలప్ చేసేదానికి, తూములన్నీ బాగు చేసేదానికి ₹1 కోటి శాంక్షన్ చేయించి పెట్టించాం. తర్వాత మేము చెట్టు మీరు కింద నీరు చెట్టు కింద కార్యక్రమంలో కూడా మాకు మట్టి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారమే మేము ఎంతవరకు ఇవ్వాలో ఒక 2 అడుగులు 2.5 అడుగులోనే అలానే తీసాము తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ఎప్పుడు చేయలేదు. ఇక్కడ మాకు ఈ చెరువులు సంబంధించి మాకు ఎస్టీ కాలనీలు ఉన్నాయి. ఆర్ఆర్ కాలనీ అని ఇంకొకటి యానాదులు ఉన్నారు. వాళ్ళ అసోసియేషన్ తరపు నుంచి వాళ్ళ సంఘానికి ఇచ్చారు ఈ చెరువుని చేపలు పట్టుకోవడానికి. వాళ్ళ టైంలో వాళ్ళకేదో డబ్బులు కాసిన ఇచ్చేసి వేరే అతను గుత్తేదారిని పిలిచి వాళ్ళకు ఒక ₹3,00,000 డబ్బులు ఇచ్చి వాళ్ళు 10 లక్షలు ఆ గుత్తేదారి ఇస్తే ₹7,00,000 వీళ్ళు తీసుకున్నారనమాట లాస్ట్ గవర్నమెంట్లో. కానీ అవి అసలు ఈ చెరువుకు ఉపయోగించలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము చేసి ఇప్పుడు ఏదో మట్టి తోలుకుంటున్నారని నామ్స్ ప్రకారం మేము ఒక 2 అడుగుల లోతు తీస్తున్నా కూడా దాన్ని వచ్చి మొన్న ఏదో వాళ్ళు వచ్చి మనకి ఇన్ఛార్జిగా ఉన్న రవికుమారు, ఇంకేదో మాకు ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు వీళ్ళందరూ వచ్చి గందరగోళం చేసి ఒక మీడియాలన్నీ తీసుకొచ్చి సృష్టించారు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలంతే. మార్కాపురంలో ధార్మిక సంఘాలు, బీజేపీ నాయకులు, పోలీసులు గోవధను అడ్డుకున్నారు. గోవులను వధించి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసిన ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ సంఘటనలో కొందరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఎక్స్పోర్టుకు సిద్ధంగా ఉన్న గోమాంసాన్ని మున్సిపల్ అధికారులు, పోలీసులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తీసుకువెళ్లి ఖననం చేశారు. మరో 60 గోవులను రక్షించి గోశాలకు తరలించారని ధార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. గోవులను ఇలా వధించి విక్రయించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు, హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. మార్కాపురం మున్సిపాలిటీలో 2 ప్రదేశాల్లో ఒకచోట 5-6 ఆవుల్ని కోశారు. వాటి మీద కూడా పోలీసు వారు రైడింగ్ చేసి పట్టుకున్నారు. అదేవిధంగా విజయ టాకీస్ కింద ఉన్నటువంటి చివర కమ్యూనిస్ట్ కాలనీలో దాదాపు 75 ఆవులు తీసుకొచ్చి ఒక 10-15 ఆవులను కోయగా వాటి తలకాయలు, వాటి మాంసం అన్ని మున్సిపాలిటీ ట్రాక్టర్లు ఎత్తారు. పోలీసు వారు తక్షణమే స్పందించి దాదాపు 62 ఆవుల్ని కోయకుండా ఆపగలిగారు. ఈ విధంగా మనము గోవులని గోమాతగా మనం పూజించుకుంటా ఉంటే కొందరు వాళ్ళ స్వార్థం కోసం
వాళ్ళ వ్యాపారాల కోసం ఇలా కక్కుర్తిపడి హిందువుల భావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మన కళ్ళ ముందే ఈ విధంగా పగలు ఆవులను కోయడము, వ్యాపారాలు చేయడము ఇది చాలా దారుణమైన విషయము. పోలీసు వారు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా జరగకుండా ఉండాలని మార్కాపురంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున డబ్బాల్లో ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ యొక్క ఆవు మాంసం. దీన్ని పోలీసు వారు కఠినంగా ఎస్పీ స్థాయి అధికారులు జోక్యం చేసుకొని మార్కాపురం నుండి ఎక్స్పోర్ట్ అవుతున్న ఈ గోమాంస ఎక్స్పోర్ట్ని ఆపాలని దయచేసి హిందువులందరి తరపున డిమాండ్ చేస్తున్నాం. జరుగుమల్లి మండలం తూమాడు గ్రామంలో వేంచేసి ఉన్న అధిక జ్యేష్ఠ మాసం శనివారం సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. అర్చక స్వామి కాళిదాసు శివరాం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపించారు. గ్రామక్షేమం కోసం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామన్నారు. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో చికిత్సకు తగిన డబ్బులు లేక దీనస్థితిలో ఉన్న పేద మహిళకు శివం ఫౌండేషన్ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందించారు. చేముకుర్తి మండలం రామతీర్థం క్యాంపు కాలనీలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకునే కోట ఏసమ్మకు ఇటీవల గర్భాశయంలో క్యాన్సర్ గడ్డలు వ్యాపించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. భర్త కూడా కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకునే స్తోమత లేక దిక్కు తోచని స్థితిలో శివం సంస్థను ఆశ్రయించింది. సంస్థ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి స్పందించి సురక్ష ఆసుపత్రి వైద్యుడు మురళిని సంప్రదించి అక్కడ చేర్చగా నామమాత్రపు ఫీజుతో ఆపరేషన్ చేశారు. ఆమె వైద్యం కోసం శివం సంస్థ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెల సుబ్బారావు, నల్లూరు మోహన్ రావు, మోటుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పక్కన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలకు అందలం, జిల్లాలో సంబరాలు. ఎన్టీఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన టీడీపీ మహిళా ప్రతినిధులు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు. పూర్తిగా కాలిపోయిన లగేజీ, వస్తువులు. ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లె నిద్ర నిర్వహిస్తున్నామన్న కలెక్టర్ రాజాబాబు. గ్రామ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.